వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో 125 ఎకరాలు, 125 కోట్లు, దాదాపు 125 వెరైటీ ఆఫ్ చెట్లు, 40 దేశాలు, చాలా షూటింగ్ స్పాట్స్, ఇంకెన్నో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వెల్కమ్ చెప్తున్న స్పాట్స్. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ దగ్గర ఉండే ఎక్స్పీరియం పార్క్లు ఉన్నాయి. సో ఎక్స్పీరియం పార్క్ షూటింగ్ స్పాట్స్ గురించి కావచ్చు, అండ్ దాంతోపాటు మెగాస్టార్ చెప్పిన షూటింగ్ స్పాట్ ఎక్కడుంది, అండ్ వెడ్డింగ్ షూట్స్ ఎక్కడ జరగబోతున్నాయి, సో దాని పర్మిషన్ ఎట్లా తీసుకోవాలి, సో ఇట్లా అన్ని విషయాలతో మీ ముందుకు రాబోతున్నాను. చలో ఎక్స్పీరియన్ పార్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో ఇవాళ మీ అందరితో షేర్ చేస్తా. వెళ్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పూలు, సో రంగురంగుల పూలు అంటే అందరికి ఇష్టం. ఈ మాట నేను చెప్పుడు వేస్ట్, కానీ దాదాపు ఒక 60 నుంచి 65 షేడ్స్ పువ్వులు ఒకేటేసారి చూస్తే ఎట్లుంటుంది అంటే, ఇగో నా చుట్టూ చూస్తే అట్లుంటుంది అనమాట. ఇది స్పెషల్గా ఎక్స్పీరియం పార్క్లో ఓపెనింగ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అన్నాడు, సాంగ్ షూట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా నేను ఎక్స్పీరియం పార్క్లోనే చేస్తాను అని. సో అట్లా చూస్ చేసుకున్న ప్లేస్లో ఇది కూడా వన్ ఆఫ్ ఉండబోతుంది. ఫ్యూచర్లో ఫిలింలో ఏదైనా సరే మీరు ఈ స్పాట్ని చూడబోతున్నారనమాట. సో అందుకని ఎవరైనా ఎక్స్పీరియం పార్క్ వస్తే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అంటే, మనకి బ్యాంబూ పార్క్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ బ్యాంబూ పార్క్, దాని పక్కనే ఇది. కానీ బ్యాంబూ పార్క్ పక్కన నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోతారు, కానీ 100కి 100% ఇది మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ ఫీల్ ఎట్లా ఉంటుందంటే, ఇన్ జనరల్గా న్యూస్లో, వీడియోస్లో, యూట్యూబ్స్లో మీరు చూసుంటారు. అదేంటిదంటే ఏపీలో ఫ్లవర్ ఫెస్ట్, లేదంటే గార్డెన్ ఫెస్ట్, ఇట్లాంటివి ఎన్నో చూసుంటారు కదా. సో అట్లాంటి వన్ ఆఫ్ ద కైండ్, అది కొన్ని రోజులు మాత్రమే పెడుతుంటారు మంత్లీ. కానీ ఇక్కడ ఇయర్ మొత్తం 365 డేస్ ఈ పూలు ఎప్పటికి ఇట్లనే ఉంటాయి అన్నమాట. చాలా వండర్ ఉంది కదా. ఏదైనా ఒక పువ్వు ఉంటే అది ఒక సీజన్లో మాత్రమే ఉంటుంది. ఆ సీజన్లో ఒక వారం రోజులో, లేదు అంటే స్పెసిఫిక్గా ఓ 2 నెలల్లో 3 నెలల్లో, లేదంటే చామంతులు అయితే మనకి నెలన్నర మాత్రమే వస్తాయి బుషిగా. కానీ ఈ పూలు మాత్రం అస్సలు అట్లా కాదు, ఎక్కడ చూసినా కూడా ఒక పూల గుట్టలే. అవును, నిజంగానే చిన్న చిన్న గుట్టలాగా ఏర్పాటు చేసి మట్టి దాని మీద ఈ మొక్కలన్నీ పెట్టారు. 365 డేస్ ఎప్పుడు చూసినా చాలా చాలా బ్యూటిఫుల్గా ఇట్లా కలర్ కలర్ పూలతోటి కనిపిస్తాయి, అండ్ కలర్ కలర్ రంగులతోటి కూడా కనిపిస్తాయి. రంగులు మాత్రమే కాదు, షేడ్స్, ఇందాక నేను చెప్పినా కదా 60 నుంచి 65 వరకు షేడ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇన్ని కలర్ఫుల్లో ఏదైనా ఒక స్పెషల్ కలర్ ఏదో ఒకటి ఉంటే ఇంకా స్పెషల్గా కనిపిస్తుంది అనుకున్నారేమో. అందుకని ఆ టాప్ కనిపిస్తుంది కదా, ఆ టాప్ అంతా వైట్ కలర్ పెట్టిరు, దాని కింద ఏరియా మొత్తం రెడ్తో గార్డెన్ బార్డరింగ్ ఇచ్చారు. అండ్ ఇట్లాంటి గుట్టలు దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇట్లాంటి పెద్ద పెద్ద గుట్టలు, దాని నిండా కలర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అందుకనే ఎవరైనా ఎక్స్పీరియం పార్క్ వస్తే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఫ్యూచర్లో మనం ఫిలింలలో చూడబోయే షూటింగ్ స్పాట్ కూడా ఇది. అండ్ స్పెసిఫిక్గా ఇది చాలామంది వెడ్డింగ్ షూట్స్ కోసం అడుగుతున్నారంట. సో వెడ్డింగ్ షూట్స్కి కూడా వాళ్ళు అలో చేస్తున్నారు. కాకపోతే టికెట్తో పాటు కెమెరాకి 5000 ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో ఎవరైతే 5000 ఎక్స్ట్రా పే చేస్తారో సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ స్పాట్ అందిస్తారు. వెడ్డింగ్ షూట్స్ అయితే ఆసమ్గా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ షూట్ లాగానే ఉంటుంది అనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఈ స్పాట్లో ఉన్నామంటే ఎవరు కూడా నమ్మరేమో, ఎందుకంటే ఇంత ఎండల్లో ఇన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్, అది కూడా ఇంత లాట్ ఆఫ్ లక్షల పూలు ఒక దగ్గర ఉంటే, మనకి చిన్న బుకేలో ఒక 10-20 పూలు వస్తేనే అంత బొకే అందంగా ఉంటే, లక్షల పూలు, ఐఎమ్ సెయింగ్ 100,000 1000 కూడా కాదు, లక్షల పూలు ఒకే చోటు ఉంటే పెద్ద ఏమంటారు బొకేలానే ఉంటుంది కదా. సో అదనమాట ఈ వండర్ఫుల్ ప్లేస్. అందుకని ఎవరు కూడా మిస్ కావద్దు. అండ్ దిస్ ఈజ్ అ స్పెషల్లీ ఫర్ ఫిలిం షూట్స్ కోసం ఏర్పాటు చేసిర్రు. సో ఈ ఎక్స్పీరియం పార్క్ లో పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఒక స్పాట్ ఖచ్చితంగా రొమాంటిక్ సాంగ్ షూట్స్ కోసం ఉండాలి అంటే ఇట్లాంటిది ఉండాలి అని అనుకున్నారు. అందుకని చుట్టూతో మనకు చూస్తే కూడా నా వెనకాల చూస్తున్నారు కదా పెద్ద పెద్ద ఫ్లవర్ పాట్స్ లాగా, మనవి ఏంటిదంటే చెక్కలు కాదు, నార ఉంటుంది కదా దాంతో అల్లినవి, అండ్ దానిపైన లైట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే లైటింగ్ లేదు, అండ్ 6 o'clock పార్క్ క్లోజ్. కాకపోతే ఫిలిం షూటింగ్కి ఎవరైనా అలో చేసినప్పుడు నైట్ ఎటైర్లో కావాలి, నైట్ అట్మాస్ఫియర్లో కావాలి అనుకున్నప్పుడు
వెళ్ళినప్పుడు కూడా అట్లాంటిదే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందుకని అవన్నీ పెట్టి దానిపైన అంతా కూడా ఇవన్నీ కూడా అల్లినవి ఏంటితో అల్లినంటే ఆ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలతో అల్లినరు అనమాట. సో ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్గా ఏది తెచ్చిపెట్టలేదు, కంప్లీట్గా అన్నీ న్యాచురల్గా నేచర్కి రిలేటెడ్గా ఉండేటట్టే చెట్టుతో అల్లినవి మాత్రమే అవన్నీ కూడా పెట్టారనమాట. అండ్ ఫిలిం షూట్స్కున్నప్పుడు వాళ్ళకి మధ్య మధ్యలో కొంత స్పేస్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, దాదాపు ఈ నుంచి నేను అడుగులేస్తే ఒక 5 అడుగుల స్పేస్ ఉంటుంది అనమాట, ఒక చిన్న గుట్టకి ఇంకొక గుట్టకి. సో ఇదంతా కూడా షూటింగ్ స్పాట్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ లాంగ్ షాట్ తీసుకున్నప్పుడు కూడా అంతా కూడా ఒక గుట్టలకి నడుచుకుంటా పూల గుట్టలకి వస్తూ ఎట్లుంటుందో సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని స్పెషల్గా షూటింగ్ పర్పసే. అండ్ సెల్ఫీ స్పాట్ కూడా వన్ ఆఫ్ ద అనుకో, ఈ ఎక్స్పీరియన్స్ పార్క్లో ఏదైనా సెల్ఫీ స్పాటే. ప్రత్యేకంగా ఇది మాత్రం వెడ్డింగ్ షూట్స్ అండ్ ఫిలిం షూట్స్కి 100కి 100% ఎఫర్ట్స్ అనేది పెట్టారనమాట దీనిపైన. ఫ్యూచర్లో కూడా మనం మూవీస్ చూడొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇదనమాట స్పెషల్గా ఇదంతా కూడా ఫ్లవర్ స్పాటెడ్ పాయింట్. సో ఇది ఎక్స్పీరియన్స్ పార్క్లో ఉండే ప్రత్యేకమైన స్పేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.